కొద్ది కాలం క్రితము వరల్డ్ బ్యాంక్ ఏషియా పసిఫిక్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఇండోనేషియా దేశాన్ని ఫంక్షనల్లీ ఇల్లిటరేట్ కంట్రీ అని చెప్పి పేర్కొనడం జరిగింది. అంటే పేరుకే చదువులు, పేరుకే గ్రాడ్యుయేట్లు కానీ వాళ్ళు చదువుకున్న చదువుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసే పరిస్థితుల్లో ఆ స్కిల్స్ వాళ్ళకి లేవని చెప్పి పేర్కొనడం జరిగింది. రీసెంట్గా నా ఫేస్బుక్ పోస్ట్ మీద ఒకడు కామెంట్ పెట్టాడు, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేసింది అని చెప్పి. సరే ఏం సర్వనాశనం చేసిందో ఒక్కటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పరా బాబు, నేను కూడా ఒప్పుకుంటానని చెప్పి అన్నాను. కానీ ఒక్కటంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పలేకపోయాడు. గత 3 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో ఓడిపోతా వస్తుంది కదా అని చెప్పి అంటా ఉన్నాడు. సరే ఏదో అంధభక్తులే, చరిత్ర తెలియదేమోలే, బీజేపీ ఐటీ సెల్ చేస్తున్నటువంటి ప్రచారం చూసి ఈ విధంగా అనుకుంటున్నాడేమోలే అనుకున్నాను. కానీ చదువుకొని ఒక ప్రముఖ టీవీ సంస్థలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి TV9 సత్య గారు కూడా ఈ విధంగా ఒక అంధభక్తుడిలాగా, ఒక ఫంక్షనల్లీ ఇల్లిటరేట్ పర్సన్ లాగా మాట్లాడతాడని చెప్పి నేను అనుకోలేదు. రీసెంట్గా రాహుల్ గాంధీ గారు మోడీ గారిని ఉద్దేశించి, నేను మోడీ గారిని చాలాసార్లు కలిశాను, ఆయనలో విషయం లేదు, ఆయనలో దమ్ము లేదు, నాకు అర్థమైపోయింది అని చెప్పి అన్నారు. దానికి సంబంధించి TV9 సత్య గారు కూడా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 3 దఫాలుగా ఓడిపోతా ఉంది, రాహుల్ గాంధీ ఒక లాస్ట్ బెంచరు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారేమో మెరిటోరియస్ స్టూడెంట్, టాపర్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలనలో భారతదేశ GDP 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగిందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జర్నలిస్ట్ సత్య గారు, మీరు చెప్తున్నటువంటి 4th లార్జెస్ట్ ఎకానమీలో ఇంకా 80 కోట్ల మంది రేషన్ మీద ఆధారపడి ఉన్నారని చెప్పి మీకు తెలియదా? మీరు మాట్లాడుతున్నటువంటి 4th లార్జెస్ట్ ఎకానమీలో FDI కాంట్రిబ్యూషన్ టు GDP పడిపోయిందని మీకు తెలియదా? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పడిపోయిందని మీకు తెలియదా? 15% ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అత్యధిక ఉద్యోగాలు కల్పించేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 13% పడిపోయిందని చెప్పి మీకు తెలియదా? ఎలక్షన్లకు ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రమాణం చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మరి ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ కల్పించారో మీరే మాకు చూపించాలి. సంవత్సరానికి 11 లక్షల మంది గ్రాడ్యుయేట్లు జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు. మరి మీరు చెప్తున్నటువంటి మోడీ గారి 4th లార్జెస్ట్ ఎకానమీలో వీరందరికీ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో మీరే చెప్పాలి. 2014కు ముందు సంవత్సరానికి 75 లక్షల నాన్ ఫార్మింగ్ జాబ్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించిందని చెప్పి మీకు తెలియదా? 11 ఏళ్ల మోడీ హయాంలో దళితుల మీద, మైనారిటీల మీద జరుగుతున్నటువంటి హింస పెరిగిపోయిందని మీకు తెలియదా? ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని చెప్పి కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ గారు మాట్లాడినటువంటి మాటలు మీకు తెలియదా? బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోడీ గారు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు కాబట్టి. మరి ఈ సమస్యల గురించి మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు లాస్ట్ బెంచరు 11 సంవత్సరాలుగా కూడా 140 కోట్ల మంది భారతీయుల ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారేమో టాపరా? ఇంత చదువుకొని బాధ్యత గల జర్నలిస్టు ఉద్యోగం చేస్తూ మరి ఈ విధంగా మీరు ప్రజల్ని తప్పుదో